హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మనమైతే ఈరోజు మన కొత్త ఛానల్లో మనం ఒక కొత్త అంటే లైక్ ఆయన చాలా ఫేమస్ మనందరికి ఆల్మోస్ట్ తెలుసు. సో నేనైతే ఈరోజు ఆయన మన స్టూడియోకి వస్తున్నారు అని చెప్పి ఆయన ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే ఆయన మొత్తం అసలు ఆయన ఒక్కొక్క వీడియో అసలు ఒక్కొక్క లెవెల్ ఉంది. లైక్ డిఫరెంట్ ఉన్నాయి ఆయన వీడియోస్ మొత్తం కూడా. సో ఒక్కసారి మనం సాయి కృష్ణ సార్ తో మాట్లాడి తెలుసుకుందాం. సాయి కృష్ణ అంటే ఎవరు అని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. ఆయన ఎవరో కాదు, ఆయన తెలుగు ఎక్స్పెరిమెంట్ చేస్తారు. లైక్ కొత్త కొత్తవి ట్రై చేస్తుంటారు. ఇప్పుడు అంటే లైక్ ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళకున్న టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. కానీ సాయి కృష్ణ సార్ అయితే ఆయన మొత్తం అసలు టోటలీ డిఫరెంట్ అన్నమాట. మొత్తం ఆయన కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్, మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని ఆయన కొత్త ఒక ఛానల్, ఆయన ఛానల్ ఉన్నాయి. ప్రతి ఒక్క వీడియో కూడా అసలు కొత్తగా ఉంది. ఒక్కసారి మనం సార్ తో మాట్లాడి అసలు సార్కి ఎందుకు ఈ థాట్ వచ్చింది, ఎందుకు ఇట్లా కొత్తగా ఆయన అంటే ఇప్పుడు కొంతమంది ఏమో డాన్స్, కొంతమంది ఏమో సింగింగ్, అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ వాళ్ళ టాలెంట్స్ ని మనకు చూపిస్తారు. కానీ సాయి కృష్ణ సార్ అయితే మొత్తం ఆయన ఎక్స్పెరిమెంట్స్ తో మనకి అసలు మైండ్ మొత్తం బ్లాగ్ అయిపోయేలా ఉంది ఆయన వీడియోస్. ఒకసారి సార్ తో అయితే మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ హౌ ఆర్ యూ? ఫైన్ సార్, అసలు మీకు ఈ అంటే ఇప్పుడు కొంతమంది డాన్స్ తో వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటారు, కొంతమంది సింగింగ్, అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాళ్ళ టాలెంట్స్ ని ప్రూవ్ చేసుకుంటారు. కానీ మీకు ఈ థాట్ ఎందుకు వచ్చింది, అసలు ఇట్లా ఎక్స్పెరిమెంట్ చేయాలా, జనాలలోకి వెళ్ళాలా అని మీకు అసలు ఈ థాట్ ఎందుకు వచ్చిందంటే ఎవరైనా చెప్పినారా, లేదంటే మీ ఓన్ గా క్రియేట్ చేసుకున్నారా? యాక్చువల్లీ ఛానల్ క్రియేట్ చేసినాం మేము 7th January 2022లో క్రియేట్ చేసినాం. ఆ టైంలో మేము ఏ కేటగిరీలో ఎంటర్ అయ్యేదాం, ఏ కేటగిరీ ఛానల్ క్రియేట్ చేద్దామని మా అన్న ఇద్దరం సెర్చ్ చేసినాము. అప్పుడు చూస్తే ఎంటర్టైన్మెంట్ కావచ్చు, గేమింగ్ కావచ్చు, ఇంకా ఈ ఫోక్ సాంగ్స్ కావచ్చు, ఇలా చాలా రకరకాల కేటగిరీస్ ఛానల్స్ ఉంటాయి కదా. ప్రతి కేటగిరీలో చాలా మంది పెద్ద పెద్దలు ఉన్నారు. ఒకవేళ మేము దాంట్లోకి ఎంటర్ అయ్యామని ట్రై చేసినా కానీ దాంట్లో మాకు గుర్తింపు రాకపోతుండే. ఒక డిఫరెంట్ కేటగిరీ క్రియేట్ చేద్దాం, తెలుగులో లేనిది, ఆ కేటగిరీలో మనం ట్రై చేద్దాం, మేబీ సక్సెస్ వస్తుంది కావచ్చు. అండ్ మేము ఎట్లైనా విలేజ్ నుంచి ఉంటాం కాబట్టి, విలేజ్లోనే ఉంటాం కాబట్టి హార్డ్ వర్క్ అనేది మాకు అలవాటే. సో ఆ హార్డ్ వర్క్ ని బేస్ చేసుకుని ఎక్స్పెరిమెంట్ కావచ్చు, ఏదైనా తయారు చేసేది కావచ్చు, ఆ వీడియోలు షూట్ చేస్తే మేబీ క్లిక్ అయితే ఏమో అన్న ఒక థాట్ తోని ఎక్స్పెరిమెంట్ ఛానల్ క్రియేట్ చేసినాం. ఓకే. అండ్ సార్, ఇప్పుడు మీరు విలేజ్ కాబట్టి మీరు అంటే మీ ప్రాపర్ ఎక్కడ సార్ అసలు? మాది ప్రాపర్ సిద్దిపేట డిస్టిక్. సిద్దిపేట పక్కన ఒక విలేజ్ 5 kilometers ఉంటుంది మాకు సిద్దిపేట. కానీ మీరు చాలా గ్రేట్ సార్. అంటే మీరు ఒక విలేజ్ లో ఉండి ఇట్లా కొత్త టాలెంట్ తో మీరు అసలు ఇంత ఫేమస్ అయినారు. మీరు అసలు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసినారా? కానీ ఇంత తొందరగా ఇంత రీచ్ వస్తుంది అని చెప్పి అట్లా మేము 2017 నుంచే ట్రై చేస్తున్నాం. డిఫరెంట్ కేటగిరీ ఛానల్ పెట్టినాం, టెక్ ఛానల్స్ పెట్టినాం, ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెట్టినాం, గేమింగ్ ఛానల్ పెట్టినాం. కానీ దేంట్లో మాకు సక్సెస్ రాలేదు. ఇప్పుడు ఈ ఛానల్ క్రియేట్ చేసి కూడా తక్కువ అయితే లేదు. 3 years నుంచి కంటిన్యూస్ గా ప్రతిరోజు వర్క్ చేస్తూ ఉంటాం. ప్రతిరోజు ఏదో ఒక వీడియో షూట్ అయితేనే ఉంటాం. డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం ఖచ్చితంగా. సో ఈ హార్డ్ వర్క్, డెడికేషన్ మాకు దాని ముందు ఈజీగా సక్సెస్ వచ్చింది అనేది అనిపిస్తలేదు, ఈజీగా ఫేమ్ వచ్చింది అనిపిస్తలేదు. కానీ మా కష్టం ఏదైతే ఉందో దాన్ని బట్టే వచ్చింది. ఓకే. సాయి కృష్ణ గారు అసలు ఏం చదువుకున్నారు? క్వాలిఫికేషన్? నేను 2012 నా 10th అయిపోయింది. 2014 ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోగానే జాబ్ వచ్చింది. 6 years నేను జాబ్ చేసిన. ఆ తర్వాత అలా సాటిస్ఫాక్షన్ లేకుండే, ఎనఫ్ అనిపించింది నాకు. ఇక ఆ తర్వాత రిజైన్ చేసిన. నెక్స్ట్ కొద్ది రోజుల తర్వాత ఇంటి దగ్గరనే వండుకుంటా యూట్యూబ్ స్టార్ట్ చేసిన. అంటే జాబ్ వచ్చిన తర్వాత రిజైన్ చేయాలని ఎందుకు అనిపించింది? కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల రిజైన్ చేయాల్సి వచ్చింది. ఓకే. అంటే జాబ్ రిజైన్ చేసిన తర్వాత ఇంకా నేను ఈ దారిలో వెళ్ళిపోతా అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు మంచి సక్సెస్ అవుతుంది కదా. యూట్యూబ్ గురించి అన్నట్టుగానే రిజైన్ చేయలేదు. ఫస్ట్ రిజైన్ చేసిన తర్వాతనే కొన్ని రోజుల తర్వాత ఐడియా చేసి స్టార్ట్ చేసినాం. ఓకే. అంటే బీయింగ్ మీరు ఒక విలేజ్ నుండి ఉండి అండ్ మీరు మీ బ్రదరే అన్నారా, మీ ఫ్రెండా? మా అన్న. ఓకే, అదే మీ బ్రదర్ అండ్ మీరు ఇద్దరి ప్లాన్ వల్ల మీరు ఇక్కడ వరకు అయితే వచ్చినారు. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్, సార్ ఇప్పుడు మనకి అండ్ మన ఛానల్లో మనది ఫస్ట్ ఇంటర్వ్యూ అండ్ సార్ది కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ. సార్ చాలా ఫేమస్ అండ్ అయినా ఇప్పుడు మనకి ఇంటర్వ్యూ ఇవ్వడానికని వచ్చినారు. అండ్ సార్ వీఆర్ ది లక్కీయెస్ట్ అని చెప్పుకుంటాం సార్. ఎందుకంటే మీరు మా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చినారు. ఇప్పటి వరకు చాలా మంది అడిగారు, కాకపోతే ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు ఒక స్పెషల్ కాజ్ వల్ల ఇక్కడికి వచ్చినాం, అనుకోకుండా కలిసినాం, ఇంటర్వ్యూ ఇస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు మీకు అంటే ఏమైనా రెవెన్యూ ఉంటుందా? ఈ రెవెన్యూ ఉంటేనే కాదు మేము నెక్స్ట్ వీడియోస్ తీసేది. అంటే ఇప్పుడు రెవెన్యూ ఉన్నంత మాత్రం మీరైతే మీ అంత ఎంజాయ్మెంట్స్ అవన్నిటికైతే మీ ఉండరు కదా. లైక్ ఇప్పుడు మీకు వచ్చిన రెవెన్యూ మొత్తం కూడా మీరు దీంట్లో ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయడానికి అది ఇది తీసుకోవడానికి మొత్తం అసలు మీకైతే ఎనఫ్ అయిపోతుంది అని. అంటే ఇప్పుడు మా కేటగిరీ ఎట్లా అంటే ఎక్స్పెరిమెంట్స్ కాబట్టి దానికి ఖర్చులు ఎక్కువ ఉంటాయి మనం వేరే కేటగిరీస్ తో కంపేర్ చేసినట్లయితే. అదే ఇవే వ్యూస్ ఇప్పుడు మాకు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్ వచ్చే వ్యూస్ వేరే కేటగిరీలో నేను ఒక్కరిని సోలోనా లేకుంటే ఇద్దరమ్మా ముగ్గురమ్మా వేసుకోగలిగితే
దాంట్లో వచ్చే రెవెన్యూలా షేర్ అంటే విడిపోవడం తక్కువ ఉంటుండే అన్నట్టు. మాకు వచ్చే రెవెన్యూ మాకు సాలరీస్ కావాలి. మేము టోటల్ 13 మెంబర్స్ టీమ్, అందరికి సాలరీస్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెరిమెంట్లు తీస్తే ఎక్స్పెరిమెంట్ ఖర్చు కావాలి. అంతేకాకుండా ఎక్విప్మెంట్స్ అవసరం ఉంటాయి. ఏదైనా వీడియోస్ ఇద్దామంటే దానికి కంపల్సరీ ఎక్విప్మెంట్ అవసరం ఉంటుంది. అది 15,000 20,000 అది పెట్టి తెప్పియాలి. మనకు అంత రెవెన్యూ ఉండదు యూట్యూబ్ నుంచి. అది మీదే మన దగ్గర ఉన్న పైసల్ని పెట్టి కొనవలసి వస్తుంది. ఒక్కొక్క నెల అయితే మన ఓల్డ్ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఇన్వెస్ట్ పెట్టి వీడియోస్ చేస్తాం. ఓకే, మీది ప్రతి ఒక్క వీడియో చూసినాను సార్. అంటే యూట్యూబ్ లో మీ ప్రతి ఒక్క వీడియో చూసినాను. రీసెంట్ గా మొన్న పోస్ట్ చేసిన వీడియో కూడా అసలు ఎడిటింగ్ చాలా బాగుంది. అంటే మీరు చేసుకుంటారా లేకపోతే ఎవరైనా వేరే వాళ్ళు ఎడిటింగ్ మేమే చేసుకుంటాం. అంటే నేర్చుకున్నాం ఈ ఛానల్ నుంచి. ఫస్ట్ మాకు కూడా రాకపోతుండే. ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఎడిటింగ్ నేర్చుకున్నాం. మా ఫ్రెండ్ గారు కొద్దిగా బేసిక్స్ చెప్పిండు. వీటి నుంచే చేస్తూ డైలీ ఎక్కువ వీడియో అప్లోడ్ చేస్తాం. ఇక దాని మీదనే ఉంటాం కాబట్టి నేర్చుకున్నాం. మేమే సొంతంగా చేస్తాం. కెమెరా అయినా ఏ వర్క్ అయినా సరే మాది మేమే చేసుకుంటాం. బయట నుంచి ఎవరు రారు. ఓకే, ఇప్పుడు మీరు ఇట్లా ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల అయితే మీకు ఎక్విప్మెంట్స్ అవి ఇవి కొనడానికి చాలా ఫైనాన్షియల్ గా అయితే చాలా ఖర్చే ఉంటది. మీకు ఏ రోజు అని అనిపించిందా ఇట్లా అంటే ఈ దారిలోకి అసలు ఎందుకు వచ్చినాము, ఎక్కువ మనీ ఎక్కువ ఖర్చు అవుతున్నాయి కదా అట్లా ఎప్పుడన్నా మీరు లోగా ఫీల్ అయిన రోజు ఉందా? ఉంటాం, ఇక అయితేనే ఉంటాం. ఎప్పుడైతే అంటే మెయిన్ అది మేము ఏవైతే మంత్లీ బడ్జెట్ గింత పెట్టాలి మాకు వచ్చిన రెవెన్యూలకి మేము చూసుకుంటాం అన్నట్టు. నెక్స్ట్ వీడియోస్ ఏమేమి తీయాలి, నెక్స్ట్ మంత్ పెద్ద వీడియోలు ఏంటి, చిన్న వీడియోలు ఏంటి, ఎంత ఖర్చు వస్తుంది అన్న పర్పస్ లో చూసుకుంటే ఏదో ఒక ఎక్విప్మెంట్ మేము చేసే ఎక్స్పెరిమెంట్ కాబట్టి ఏదైనా పేలినప్పుడా ఏదైనా దొక్కినప్పుడు లేదా మేమే చూసుకుంటే పైనుంచి పడిపోయినప్పుడు ఎక్విప్మెంట్స్ ఖరాబ్ అయితేనే ఉంటాయి కంటిన్యూస్ గా. మైక్స్ అయితే ఒక్కొక్కటి మేము రోడ్ మైక్ క్లారిటీగా వాయిస్ రావాలని చెప్పేసి 30,000 పెట్టి ఖర్చు పెట్టి తీసుకుంటాం. వీటిని వాటర్ లో ఒక్కసారి అది మునిగి తేలిందంటే ఖరాబ్ అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే మేము ఏదైతే బడ్జెట్ అనుకుంటామో, ఎంతైతే మేము ఇట్లా సాలరీస్ ఇవ్వాలి, ఎంతైతే సేవ్ చేసుకోవాలనుకుంటామో అది మొత్తం అవుట్ అయిపోతుంది 15 days లోపే. సార్ ఇప్పుడు మీకు ఇంత మంచి వ్యూవర్షిప్ అన్ని అసలు మొత్తం మీరు ఆల్ సెట్ లాగా ఉన్నారు. మీకు ఇప్పుడు మీరు ఒక విలేజ్ నుండి కాబట్టి మీకు ఎప్పుడన్నా మీ విలేజ్ వాళ్ళు ఏమైనా డిస్కరేజ్ చేసినట్టు అట్లా ఏమన్నా ఉన్నాయా? అట్లా ప్రజెంట్ అయితే ఏం లేదు. బట్ ఇనిషియల్ స్టేజ్ లో ఉంటుండే. స్టార్టింగ్ లా మేము వేరే ఏదో కేటగిరీ ఎవ్వరు చూడండి తెలుగులో డిఫరెంట్ గా ట్రై చేసినాం కదా. సో ఆ టైంలో ఎట్లుంటుండే అంటే అందరు మమ్మల్ని ఏదో వెరైటీగా చూస్తుండే, నార్మల్ చూడకపోతుంది, విలేజ్కి వచ్చిరా అన్నట్టుగా చూస్తుంటే అప్పుడు ఉంటుండే. కానీ ఇప్పుడు ఎవరు ఏం అట్లా అనుకోరు, నార్మల్ ఎంకరేజ్ చేస్తారు. ఎక్కడికైనా పోయినా మీకు పర్మిషన్ కావాలన్నా వాళ్ళ పొలాల్లో ఏదైనా వీడియో తీయాలన్నా తీసుకొని ఇస్తారు. ఎవరు ఏమన్నారు. కానీ మీరు ఎట్లా అంటే ప్రతి ఒక్కటి మీరు రీసెర్చ్ చేస్తారు. లైక్ ఇప్పుడు ఫుడ్ దగ్గర కూడా మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తారు. కార్డ్స్ అండ్ ఆల్ ఓవర్ ప్రతిది, ఈవెన్ ఒక హ్యూమన్ బీయింగ్ బాడీ పైన కూడా మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అది శాండ్ తో లైక్ ఏదో. సో మీరు ఎక్కువ రీచ్ వచ్చిన వీడియోలో అంటే లైక్ మీకు కమెంట్స్ ఏమైనా ఇట్లా అంటే ఇప్పుడు మీ ఊర్లో వాళ్ళు డిస్కరేజ్ చేయలేరు అని మీరు ఎట్లయితే ప్రౌడ్ గా చెప్తున్నారో అట్లా కమెంట్స్ వల్ల మీరు ఎప్పుడైనా లోగా ఫీల్ అయిన రోజుందా? కామెంట్స్ అంటే కొంతమంది చేస్తుంటారు. నార్మల్ గా ఎవరైనా కామెంట్స్ చేస్తుంటే రెగ్యులర్ గా ఆ ఐడీస్ వచ్చేసి మాకు మైండ్లు ఉంటాయి. ఈ పర్సన్ వీళ్ళు రెగ్యులర్ గా కామెంట్స్ చేస్తారు అని చెప్పేసి. సో నార్మల్ గా కొత్త వ్యూవర్స్ వచ్చినప్పుడు ఎట్లుంటారు అంటే వాళ్ళు డిఫరెంట్ కేటగిరీ కాబట్టి బ్యాడ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి, హేట్ వస్తూనే ఉంటుంది. వీటినన్నింటిని కూర్చుంటే మేము ఇంత ముందరికి రాకపోతుంటే మేము వాళ్ళని పట్టించుకుంటూ కూర్చుంటే రెగ్యులర్ గా కామెంట్లు చేసేటోళ్ళు ఎప్పుడో ఒకసారి ఏదైనా వీడియోలో ఏమైనా మిస్టేక్ అయితేనా, నేనే కాకుండా మా టీం మెంబర్ ఏదైనా మిస్టేక్ చేస్తానా, వాళ్ళకి అగేన్స్ట్ అయినా లేకపోతే నాకు అగేన్స్ట్ అయినా కామెంట్ పెడతారు అండి. అప్పుడు కొద్దిగా బాధ అనిపిస్తుంది తప్పితే. ఇక మిగిలిన ప్లేస్ లో నార్మల్ గా ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెడతారో వీటిని మేము పట్టించుకోం. అంత టైమే లేదు మా దగ్గర బ్యాడ్ కామెంట్లు పట్టించుకునేంత. ఓకే, మీ టీమ్ లో మొత్తం ఎంత మంది ఉన్నారు సార్? 13 members అన్నారు కదా. సో ఇప్పుడు ఈ 13 members లో మొత్తంలో కలిపి ఎక్స్పెరిమెంట్ చేయడానికి అంటే మీరు సపరేట్ గా కూర్చొని ప్లాన్ చేస్తారా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా చేసేస్తారా? మీకు వచ్చిన థాట్స్ ఏముండదు. ఎక్స్పెక్ట్ అంటే మేము ఫస్ట్ ఈ టాపిక్ తీసుకొని దీని మీద వీడియో చేద్దామని వేరే వాళ్ళు ఎవరు తింటే ఇన్వాల్వ్ అయ్యేది ఓన్లీ మా అన్న నేను మాత్రమే. మేము ఇద్దరమే ఒక టాపిక్ అనుకొని ఒక ఎక్స్పెరిమెంట్ అనుకొని దాన్ని ఎట్లా చేయాలి, దానికి ఏమేం కావాలి, దానికి ఏమేమి అవసరం పడితే అంతా డిస్కస్ చేసుకొని అన్ని తెచ్చి పెడతాం. మిగిలిన వాళ్ళు జస్ట్ వీడియోలు ఉంటారు మాత్రం అంతే. ఈ కాన్సెప్ట్ అయినా దాన్ని ఎట్లా చేయాలన్నా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని సాల్వ్ చేసుడు అయినా మొత్తం మా అన్న నేనే చూసుకుంటాం అంతే.